నమస్తే GB7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా గాలివీడు ముస్లిం మైనారిటీలకు జరిగిన అన్యాయం. గాలివీడు మండలం వెలిగిల్లు గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు మరియు ముస్లిం మైనారిటీలకు జరిగిన అన్యాయం గురించి వారు మాట్లాడుతూ డప్పు కళాకారులకు అవకాశం ఉన్న అర్హులైన వారికి పెన్షన్ రాలేదని, కొంతమంది అసైన్మెంట్ అడ్డు పెట్టుకొని మీకు పాసు పుస్తకాలు రావు అని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలిగిల్లుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మరియు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. గురించి ఏదైతే మాట్లాడుతున్నారు, ముందు వచ్చి వాళ్ళ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ చేత వచ్చి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు వెనక్కి తీసుకోవాలి. ఈ 5 సంవత్సరాలు వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో వచ్చి బీజేపీ సమర్థించిన ఎన్ని బిల్లులు ముస్లింకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఎన్ని బిల్లులకు వచ్చి వాళ్ళు మద్దతు పలికారు, రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ. వాటికి సమాధానం చెప్పమనండి. అనవసరమైన రాద్దాం చేసి ముస్లింలకు రెచ్చగొట్టే పని అనుకోని వైఎస్ఆర్ పార్టీ నుండి ముస్లిం నేతలకు నేను నేర్చుకుంటున్నాను. సభకు నమస్కారం. నా పేరు టిఎస్ మహబూబ్ బాషా, మాజీ జిల్లా బోర్డు డైరెక్టర్. దేవుడు కలియుగంలో 18,000 జీవరాశులను సృష్టించినాడు అని గ్రంథాలు చెప్తున్నాయి. అందులో 17,909 జీవరాశులు ఏ తప్పు చేయకుండా ఈ కలియుగంలో బ్రతుకుతున్నాయి. ఏనుగు కూడా రోజుకు 1 టన్ను ఆహారం కావాలి, అది దేవుని కృప. అందులో మానవ జీవి రారాజు. మానవునికి తెలివి తేటలు శక్తి యుక్తులు దేవుడిచ్చాడు. ఈరోజు ఏ తప్పు చేయకుండా ఏ అబద్ధాలు ఆడకుండా మూగజీవులు బ్రతుకుతుంటే సమాజంలో ఈ వైసీపీ నాయకులు అబద్ధాలు చాలా విషప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకు అబద్ధాలు చెప్పి బ్రతకడం అవసరం లేదు. ఏదన్నా కొంతమందికి కష్టాలు వచ్చినప్పుడు ఒకటి అలా అబద్ధాలు చెప్తారేమో, కానీ అందుకు విరుద్ధంగా వైసీపీ నాయకులు అబద్ధాలు చెప్తున్నారు. ప్రజలు కూడా గమనించాలి. తమకున్న అవగాహనతో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి మన అందరికీ తెలుసు. సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు. మన రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రంతో అనుకూలంగా ఉండాలి. అందుకు అనుగుణంగా భారతదేశంలో 40 రాజకీయ పార్టీలు ఎన్డీఏలో భాగస్వామ్యమైనాయి. అందులో తెలుగుదేశం కూడా ఒకటి ఉన్నది. గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నది. 4% ముస్లింల రిజర్వేషన్ చట్టబద్ధం చేయించాలని తపనతో ముస్లిం సోదరులను పిలిచి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఢిల్లీకి వెళ్ళి మీరు లాయర్లను పెట్టి వాదించండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, పార్టీ తెలుగుదేశం పార్టీ భరాయిస్తుందని ఎన్డీఏలో ఉన్నప్పుడు చెప్పి. కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను ఒకటి తెలియజేస్తున్నాను. ఈరోజు వెలిగల్లు ఎస్టీ సుగాలి తాండాకు చెందిన బాలాజీ నాయక్ అని నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నేను ఒక్కటే అడుగుతున్నా. గత టీడీపీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ తరఫున ఎస్టీ వాళ్ళకి ఎటువంటి రికమెండేషన్ లేకోకుండా ఇండ్లకు వచ్చేటి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో రికమెండేషన్లు ఉంటే అసలు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ అనేటివి అంతమైపోయినాయి. ఎటువంటి అభివృద్ధి లేదు. నేను ఒకటి తెలియజేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొందరు సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ ఈ చేయుత కానీ బానిస అవుతున్నారు. అలా బానిస కాకోకుండా ఇక్కడున్న పెద్దలందరికీ నా ఒక ధన్యవాదాలు. ఎస్సీ కులాన్ని ఎంత హీనంగా అనగదొక్కుతున్నారో ఈ వైసీపీ నాయకులు వాళ్ళకే తెలుసు. ఈ వైసీపీ నాయకులు చేసే అరాచకాలకు ఎస్సీ కులానికి చెందిన
అగ్రవర్ణాల వాళ్ళు ఎస్సీ కులాన్ని అనగదొక్కడానికి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 45 మందిని ఎస్సీ కులానికి చెందిన నాయకులను చంపేసినారు. శ్రీనివాసులనైతేనేమి, ఎమ్మెల్సీ డ్రైవర్ని అయితేనేమి చంపి ఇంటికి పార్సల్ పంపించిన వ్యక్తికి 15 రోజుల్లో బెయిల్ వస్తుంది. కోడికత్తి ఓన్లీ డ్రామా ఆడిన వ్యక్తికి 5.5 సంవత్సరం లోపల పెట్టినారు. డాక్టర్ సుధాకర్ను నీచంగా రోడ్డు మీద తాళ్లు కట్టి ఒక క్రూర మృగాన్ని కూడా అంత హీనంగా, ఈ మృగానికంటే హీనంగా ఆయన్ను చంపడం జరిగింది. దయచేసి ఎస్సీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈ గవర్నమెంట్ను ఎప్పుడు మనము సాగనంపాలనే ఎదురు చూస్తున్న ఎస్సీ సోదరులారా దయచేసి రాయచోటి నియోజకవర్గం అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను. శ్రీరాముడి కాలంలో రామరాజ్యం ఎంత సుభిక్షంగా పరిపాలన జరిగిందో ఈ రాయచోటిలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ రాముడన్న సంవత్సరంలో రాయచోటి ప్రజలు సుఖశాంతులతో ఉంటారని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాము. తెలుగుదేశం అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నకి సైకిల్ ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. అట్లే కిరణ్ కుమార్ రెడ్డి అన్న పువ్వు గుర్తుకు కూడా ఓటు వేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై రాముడన్న, జై రాంప్రసాద్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెలిగల్ నుంచి మా వెలిగల్ గ్రామ ప్రతినిధులు, హిందూ ముస్లిం మైనార్టీ కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు 5 సంవత్సరాల నుంచి మా ప్రజలకి కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులకి ఎలాంటి న్యాయం ఈ వైఎస్ఆర్ పార్టీలో మనకు న్యాయం జరగలేదు. అదే కాక ఎస్సీ, ఎస్టీ సప్లాన్ అనేటివి ఒక్కటంటే ఒకటిగానే మాకు చేయడం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వెలిగిల్ల అర్జునవాడలో నేను ముందు ఐఎంలో టీడీపీ ఐఎంలో వచ్చి మాకు ఎస్సీ వాళ్ళకి 50 yearsకే పింఛన్ అనేది డప్పు కళాకారులు అనేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి మా విలేజ్లో దాదాపు అంటే 7-8 మంది 50 ఏళ్ళు ఉండే వాళ్ళకి ఉన్నారు. వాళ్ళకి డప్పు కళాకారులకి మేము అడుగుతుంటే ఈ వైఎస్ఆర్సీపీ అయినటువంటి సర్పంచ్ అయినటువంటి వాళ్ళు మాకు